మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగానే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక సేవలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తూ, అందులో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో చేయించుకోవటమో, అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదో అన్నిటికీ కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా సీఎంఆర్ఎఫ్కి పెట్టుకుంటున్నారో నెలవారీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ చెక్కుల రూపేణా తారతమ్యం లేకోకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున ఎల్ఓసీల ద్వారా 20,50,000, అలాగే 34 చెక్కుల ద్వారా 25,80,000 రూపాయలు 34 మందికి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వరకు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 3,01,41,913 రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా 244 మందికి అందజేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. దీంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండటం వల్ల ఏ ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కడా కూడా అజాగ్రత్త పడుకోకుండా, ఏ రోజు వచ్చినప్పటికీ వాళ్ళ ఎల్ఓసి అంటే 24 గంటల్లో ఆపరేషన్ చేయవలసిన వాళ్ళందరూ కూడా ఎల్ఓసి కోసం వస్తారు. ఆ విషయంలో కూడా ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో కూడా ఎల్ఓసి అందని వాళ్ళు ఎవరో కూడా ఆరోగ్యపరంగా ఎవరూ లేరు. అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ కోరుకున్నది అంతా కూడా అదే, ప్రజలకి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిబద్ధతతో నాయకులందరూ ఉండాలన్నారో ఆ నిబద్ధతకి నిదర్శనంగానే అందరం కూడా అందుబాటులో ఉంటూ ఎవరు నాయకులు వివిధ డివిజన్లో ఎవరైతే వాళ్ళందరూ ఉంటున్నారో వాళ్ళు తీసుకొచ్చింది ఏదన్నా సరే కూలంకోశంగా చర్చించి అది వాస్తవం అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. వాళ్ళని ఇవాళ వరకు రెండోసారి ఎవరిని కూడా ఇవాళకి 244 మంది వచ్చారు అని అంటే వాళ్ళందరూ లబ్ధిదారులకి ఒక్కరు కూడా రెండోసారి ఆఫీస్కి వచ్చింది లేదు. వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ చేసి మేమే చెప్పడం వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇలాగా ఏదైతే నిబద్ధతగా కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడా మిస్మేనేజ్మెంట్ లేకోకుండా ఎవరైతే వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందజేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా ఏ కార్యక్రమాలు చేస్తుందనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
విద్యార్థుల ద్వారా నాయకుల ద్వారా ఇక్కడికి శాసనసభ్యుల వారి దగ్గరికి రావడం, మరి దానికి సంబంధించిన ఆరోగ్య మిత్ర సంబంధించిన అమరేశ్వరరావు గారు శాసనసభ్యుల వారిని పరిశీలించడంతో ఆయన ఆదేశాలు ఇవ్వటం ఈ ప్రభుత్వం జరుగుతుంది. మీరు ఆ రోజున ఈ యొక్క డిశ్చార్జ్ సమ్మరై, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ మొత్తం వగైరా అన్ని కూడా మీరు ఇచ్చిన తర్వాత ఈ రోజున నిన్నటి రోజున మళ్ళీ మీకు ఫోన్ చేయడం జరిగింది శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి. అమ్మ మీరు సీఎం రిలీఫ్ బోర్డు పెట్టుకున్నారు, మీరు రండి రేపు 9:30 కల్లా శాసనసభ్యుల వారు మీరు చెప్పు తీసుకుందరు కానీ అని చెప్పేసి. మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఈ ఎన్డీఏ కూటమిలో ఎలా జరిగింది ఇంకా శాసనసభ్యులు గారు చెప్పారు. సంక్షేమమే కాదు అభివృద్ధి ఇవన్నీ కూడా చేసేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అవన్నీ కూడా హామీ చేసి సూపర్ 6 లో ఏవైతే ఉన్నాయో అన్నీ హామీ చేసి హామీలు ఇచ్చి ఇంకా మీకు 2 మిగిలినవి. ఏంటమ్మది? 18 సంవత్సరాలు నిండిన వారి మహిళలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, 50 సంవత్సరాలు నిండిన వారికి బీసీలకి పెన్షన్ ఇస్తారు. అవి కూడా ఇస్తారు. ఒకేసారి మనం ఇంట్లో 3 పిల్లలు ఉంటారు, ముగ్గురు కొడుకు కొడతారు, తీర్చలేం కదా. ఒరే బాబు ఈ సంవత్సరం చిన్నోడికి, లేకపోతే రేపు సంవత్సరం మధ్యవాడికి, తర్వాత పెద్దోడికి, అలాగే ప్రభుత్వం అన్ని రకాల చక్కగా చేసుకుంటూ వస్తుంది. ఇక శాసనసభ్యుల వారు గారు కానీ, నాయకులు కానీ, మార్కెట్ చైర్మన్ గారు, రిడా చైర్మన్ గారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్, డ్యూటీ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇక్కడ ఆఫీసులో ఉంటున్నారు. ఎవరికాలకు సంబంధించిన వారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, మార్కెట్ యార్డు అన్నీ కూడా శాసనసభ్యులు వారు పురమాయించారు. ఆ పురమాయింపులో ఉదయం 6 కాడి నుంచి ఆయన 10 దాకా, మళ్ళీ 11 కాడి నుంచి 2 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు ఇంటికాడ, 6 కాడి నుంచి 9:30 దాకా క్యాంపు కార్యాలయంలో ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన వెనకాల మేము కూడా రావుడు వెనకాల కోతులు ఎలా పరిగెడతాయో అలా మమ్మల్ని కూడా ఆయన పరిగెత్తిస్తున్నారు. దయవుంచి అందరూ కూడా ఏది మంచిదైతే అది ఎన్నుకోవాలి. మనం ఏది మంచిదైతే ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. ఇంకా రానున్నది ఇంకా 13 నెలలు, రేపు 4వ తారీఖు 13 నెలలు నిండుతుంది, 15 నెలలు నిండుతుంది. ఇంకా టైం ఉంది. ఇంకా మంచి కూడా ఆయన చేస్తారు. మరి చూశారు ఆయన ఏమి వినాయక చవితికి, దసరా పండుగలకి ప్రభుత్వం ఉచిత కరెంటు 20 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ రోజున 13 జిల్లాల్లో చేసుకుంటున్న వినాయక చవితి మండపాల్లో ఉచిత కరెంటు నిమిత్తం 20 కోట్ల రూపాయలు ఇవ్వన హామీని ఆయన మహానుభావుడు అమలు పరిచారు. అలాగే దేవి నవరాత్రులకి ఇంకా ఆయన ఎన్నో చేస్తారు ప్రజల కోసం. మీరు సహాయ సహకారాలు అందిస్తారని మన సంసభ్యుల చేతుల మీద. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.